ఈ రోజు ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. మేడం బస్ ఎక్కితే వాంతులు అవుతాయి మేడం నాకు. ఇంతకు ముందు అయితే విండో సీట్ దగ్గర కూర్చునేదాన్ని. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అవ్వటం వల్ల సీటే దొరకట్లేదు. ఎవ్వరు విండో సీటే ఇవ్వట్లేదు మేడం. ఏం చేయాలి? ఏదైనా టాబ్లెట్ చెప్పండి అని. దీన్ని మోషన్ సిక్నెస్ అంటామండి. ఈ మోషన్ సిక్నెస్ అంటే ఎందుకు వస్తుంది అంటే వీళ్ళకి విజువల్ ఇన్పుట్స్, ఇన్నర్ ఇయర్ లో ఉండే బ్యాలెన్స్, వెస్టిబ్యులర్ సిస్టమ్, బాడీలో ఉండే ప్రాప్రియోసెప్షన్ అంటే కదలికలకి సంబంధించిన ఇన్పుట్ అంతా బ్రెయిన్ లో వెళ్ళి చేరేటప్పుడు మిస్ మ్యాచ్ జరగటం వల్ల వీళ్ళకి మోషన్ సిక్నెస్ అనేది వస్తుంది. ఇలా ఎవరెవరిలో ఎక్కువగా వస్తుంది అంటే జెనెటిక్ గా పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లలకి రావటం కానివ్వండి, వెస్టిబ్యులర్ డిజార్డర్స్, మీనియర్స్ డిసీజ్ అంటాం, ఇలా డిసీజ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ పేషెంట్స్ లో కూడా ఈ మోషన్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు 2 to 12 years ఏజ్ వాళ్ళలో కూడా ఈ మోషన్ సిక్నెస్ అనేది చూస్తూ ఉంటాం. దీనికి ఏం చేయాలి అంటే ఇంటి దగ్గర బయలుదేరే ముందు కాఫీ అవాయిడ్ చేయటం, హెవీ మీల్స్ అవాయిడ్ చేయటం, కూర్చునేటప్పుడు కార్లో అయితే ఫ్రంట్ సీట్ లో కూర్చోవటం, బస్ లో వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సీట్ కి ఫ్రంట్ ముఖం వైపుకి ఉండేలాగా ఫేస్ చేసుకొని కూర్చోవటం, ట్రైన్ లో కానీ బస్ లో కానీ. ఒకవేళ ఏరోప్లేన్ లో అయితే వింగ్స్ పైన ఉండే సీట్స్ బుక్ చేసుకోవటం అనేది చేయొచ్చు. ఇంకా జింజర్ క్యాండీస్ దొరుకుతాయి, జింజర్ టీస్ కానీ, జింజర్ తో చేసినవి, అల్లంతో చేసిన పదార్థాలు తీసుకోవటం ద్వారా మోషన్ సిక్నెస్ ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల మెడికేషన్స్ ఉంటాయి, డైమెన్ హైడ్రినేట్ అని, మెక్లిజిన్ అని, ప్రోమిథాజైన్ అని, స్కోపోలమైన్ ప్యాచెస్ అని. ఇలాంటివి మీ కన్సల్టెంట్ ని కలిసి ఎంత డోస్ లో వాడాలో తెలుసుకొని వాడటం ద్వారా మోషన్ సిక్నెస్ అనేది తగ్గుతుంది. ఈ మోషన్ సిక్నెస్ కి వాడే టాబ్లెట్స్ వల్ల కూడా కొంచెం డ్రైనెస్ ఆఫ్ మౌత్, డ్రౌజినెస్ అనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా తగిన మోతాదులో వాడుకోవటం ద్వారా మోషన్ సిక్నెస్ రాకుండా చూసుకోవచ్చు. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.